అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఎప్పుడు చేసే విధంగా కాకుండా రాగి పిండితోనే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా హెల్తీగా చాలా మంచిదండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నానండి. దీంట్లో ఒక 2 పించులంతా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని పొడి పిండిని చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ తగినన్ని వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా కొద్దిగా తీసుకొని చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి పైన ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని మనము కలిపెట్టుకున్న ఈ పిండిని నేను చూపిస్తున్న విధంగా ఒత్తేసేయండి. వేడిగా ఉన్న పర్వాలేదు, ఈజీగా ఒత్తేయచ్చు. డైరెక్ట్ ఒత్తేయచ్చు. ఇలాగా మందపాటి చపాతీలాగా ఇలా ఒత్తేయాలి. ఇలా ఒత్తిన తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా కాలనివ్వాలి. ఉడకాలి, అది చక్కగా కాలాలండి. 2 వైపులా తిప్పుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా చించి వేసుకోవాలి. ఇలా అంతా రొట్టెలు కూడా ఇలా చించి వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. దీనికి ఒక 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం సరిపోయింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు వేస్తున్నాను. వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా సగం వేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టానండి. ఇవి కూడా ఒక సగం వేసాను. వేసి ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటేనే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే ఆ పప్పులుగా అలాగే ఉంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అదొక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మిగతా సగం కూడా నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కూడా ఇప్పుడు అంతా ఇంకో సగం ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చుట్టేసుకోవటమే ఉండలాగా. చూడండి, ఉండ చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. దీనికి నెయ్యి అదేం అవసరం లేదు. మళ్ళీ చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నడుము నొప్పి అలాంటివి ఉండకుండా ఇవి చాలా మంచిది. ఇలా నెలకొకసారైనా చేసి తిన్నారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. పిల్లల నుండి పెద్దల వరకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.